వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం నారాయణగూడ చౌరస్తాలో ఉన్నాం. అయితే ఎన్టీఏ కావచ్చు, అటు నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అనేక మంది విద్యార్థి సంఘాలు పార్టీలకు అతీతంగా అన్ని విద్యార్థి సంఘాలు కాలేజీలను బైకట్ చేసి ఈరోజు రోడ్లపైకి రావడం అయితే జరిగింది. ఒకసారి విద్యార్థి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి మీ ముఖ్యమైన డిమాండ్స్ ఏంది అసలు ఈరోజు? ఒకటి, ఈరోజు భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి విద్య, మెడికల్ విద్య, దీన్ని ప్రభుత్వం పేపర్ లీకేజ్ అయింది, దీని మీద స్పందించట్లేదు. కాబట్టి తక్షణం పేపర్లు అమ్ముకుంటున్న పేపర్లు బయటకి ఎట్లా వచ్చాయి? ఎన్టీఏ అధికారులు పేపర్ని చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. కానీ ఎన్టీఏ డైరెక్టర్, ఎన్టీఏ చైర్మన్ ఈ లీకేజ్ లో కీలకమైన పాత్ర ఉంది. రాజకీయ నాయకులు కూడా దీన్ని అనుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఎన్టీఏ మీద కూడా విచారణ జరిపించి ఎన్టీఏని తక్షణం రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఎవరైతే ఒకే సెంటర్లో ఒకే పేపర్ లీకేజ్ అయ్యి ఒకే సెంటర్లో 80 మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరి విద్యార్థులకి పేపర్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందనే విచారణ కూడా ప్రారంభించాలి. అలాగే ఈ దేశంలో ఇంతమంది విద్యార్థులు ఆత్మక్షోభకు కారణమైనటువంటి దేశ విద్యాశాఖ మంత్రి, దేశ ప్రధాని కూడా తక్షణం స్పందించాలి. ఎక్కడేదో ఘటనలు అయితే స్పందిస్తూ ఉన్నారు, ట్విట్టర్లో పెడతా ఉన్నారు. కానీ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని బాధను అర్థం చేసుకోకుండా స్పందించే పరిస్థితి కూడా తక్షణం ఈ దేశ ప్రధానమంత్రి గారు కూడా స్పందించి ఈ దేశ విద్యార్థులకి, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని మా ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. ఓకే, సంబంధిత గవర్నర్ కానీ ఎవరికైనా లేఖ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంతకుముందు? ఇప్పుడు అనేక సందర్భాల్లో ఎన్టీఏకి రాసాము, చేసాము, కానీ ఎవరు స్పందించట్లేరు. కాబట్టి తక్షణం ఇది కూడా మేము భవిష్యత్తులో గవర్నర్, రాష్ట్రపతి కూడా పెడతాం. దీని మీద కేంద్రం తక్షణం స్పందించాలని కోరుతా ఉన్నాం. అంటే మీ రోజు ర్యాలీకి ఏబీవీపీ మద్దతు తెలుపుతున్నారు? ఏబీపీ మద్దతు లేదండి, వాళ్ళు కేవలం మాట్లాడలేరు. మేము కూడా ప్రధానంగా ఈ ఏదైతే కలిసి వచ్చాన్ని లెఫ్ట్ విద్యార్థులు ఎన్ఎస్ఏ ఉందో వాళ్ళతో కలిసి చేస్తా ఉన్నాం. తక్షణమే దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరిపించాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. చూస్తున్నారు కదా, ప్రధానమైన డిమాండ్స్ వాళ్ళు ముందు పెట్టారు. విద్యార్థులకు భరోసా కల్పించాలని చెప్తున్నారు. మరో విద్యార్థి నాయకులతో చెప్పండి. ఏదైతే దేశవ్యాప్తంగా ఈ యొక్క నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆందోళన జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నది. కానీ ఈ దేశంలో ఈరోజు ఎన్టీఆర్ రద్దు చేయకపోతే ఈరోజు ఎస్ఎఫ్ఐ గారి వివిధ సంఘాల ఆందోళన ఈరోజు పెద్ద చేస్తాం. ఈరోజు పేపర్ లీకేజ్ జరిగింది అనుకున్నా ఆ ప్రభుత్వాలు ఉన్న నాయకులు ఈరోజు జరిగింది వాస్తవం అని చెప్తున్నారు. వాస్తవం అయినప్పుడు ఈరోజు ఎందుకు ఈరోజు పేపర్ మళ్ళీ నీట్ పరీక్షను మేము మళ్ళీ నిర్వహిస్తామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తలేదు. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలి. ఎన్టీఏ ఈరోజు పైసలకు పేపర్ అమ్ముకున్నది, ఈ పేపర్ అమ్ముకున్నది కాబట్టి ఎన్టీఏను రద్దు చేసి ఈరోజు విద్యార్థులకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు హైదరాబాద్ లో స్టూడెంట్ మార్చ్ ఈరోజు నిర్వహిస్తున్నాం. ఓకే, గవర్నర్ కు ఆల్రెడీ లేఖ ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిర్రు. మీరు ఆ ప్రయత్నం ఏమైనా చేసిరా? ఆ ప్రయత్నం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆల్రెడీ నీట్ సంబంధించిన పిలుపులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈరోజు వాళ్ళకు గవర్నర్ రాష్ట్రంలో కలవాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇక్కడ కలవలేదు. ఖచ్చితంగా కలుస్తాం. ఖచ్చితంగా కూడా అన్ని విద్యార్థి సంఘాలు వెళ్ళుకొని కలిసి ఈ యొక్క సమస్యను, ఈ యొక్క ఎన్టీఆర్ రద్దు చేసే వారు కూడా పోరాటం అనేది ముందుకు తీసుకెళ్తాం. పేపర్ లీక్ అయిందని ఖచ్చితంగా చెప్తున్న నాయకులు ఎందుకు స్పందించలేరు అనుకోవచ్చు బీజేపీ? ఎందుకంటే ఈ రోజు వాళ్ళ భాగస్వామ్యం ఈ రోజు పేపర్ లీకేజ్ లో ఉన్నది. ఒక ప్రాంతంలో ఒక కళాశాలలో 60 మంది విద్యార్థులు ఏ విధంగా పాస్ అవుతారు? దాంతో పాటు ఒక మార్కు తక్కువ వస్తే ఈరోజు విద్యార్థులకు 2 మార్కులు తీసేసి వస్తుంది. కానీ ఒక మార్కు తక్కువ వస్తే 719 మార్కులు ఏ విధంగా వస్తాయి? కాబట్టి ఈ యొక్క లీకేజ్ లో బీజేపీ ప్రభుత్వ నాయకుల హస్తం ఉన్నది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్పందిస్తలేదని ఈరోజు మీ విద్యార్థి సంఘాలు ఎన్ని సంఘాలు ఇందులో పాల్గొన్నాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 6 సంఘాలు ఎన్ఎస్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్, డివైఎఫ్ఐ అంటే విద్యార్థి యువత నాయకులంతా కూడా ఈరోజు హైదరాబాద్ లో కథం కదిలింది. ఈ యొక్క ఎన్టీఏ పరీక్ష రద్దు చేస్తుంది. రద్దు చేసడానికి కోసం మేము పోరాటం కొనసాగిస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ధర్నా ఎక్కడ ముగుస్తుంది? ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర భారీ ధర్నా. ఈరోజు 10,000 మంది విద్యార్థులతో ఈరోజు స్టూడెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. స్టూడెంట్ ర్యాలీ క్లోజ్ చేస్తాం. మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్కి అపియర్ అయ్యిండ్రో వాళ్ళతో అన్యాయం జరిగింది. ఇదంటే ఇది పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారము డబ్బులు తీసుకొని పేపర్లు లీక్ చేసినారు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మొదటిగా ఎగ్జామ్ అనేది మళ్ళీ రీకండక్ట్ చేయాలి. దీనికి బాధ్యులు ఎవరైతే దీని బాధ్యత ఉన్నారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి ఇలాంటివి మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లీక్ అయిందని చెప్పేసి అనుమానం వాళ్ళు ఏంటి ఆధారాలు కంపల్సరీ ఉన్నాయి. మీరు ఒక సెంటర్ నుంచి 6 మంది టాపర్స్ గా వస్తారు అని అంటే మీరు అర్థం చేసుకోండి. దానికి ముందే ఒక సెంటర్ ఇన్ఛార్జ్, ఒక టీచర్ మనకు ఆల్రెడీ దొరికినారు. దాంట్లోనే క్లియర్ గా అర్థమైంది. గతంలో ఎన్నడీ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. ఇది
100% పేపర్ లీక్ అనేది జరిగింది. దీని వెనకాల బీజేపీ ప్రభుత్వం ఉంది. ఏదైతే ప్రదీప్ జోషి ఉన్నాడో ఆయన ఎన్డీఏకి బీజేపీకి బాగా దగ్గర వ్యక్తి. గతంలో కూడా ఇలా కాంట్రవర్షియల్ పనులు ఆయన చాలా చేశాడు. ఆల్రెడీ కోర్టు చెప్పేసింది ఇది రద్దు చేయడం వీలు కాదని చెప్పేసి మళ్ళీ ఈ ధర్నాలు ఎందుకు రద్దు చేయరు అంటే మనకి క్లియర్ గా ఇక్కడ జరిగినప్పుడు అంటే జీవితాలు 24 లక్షల మంది కాదు ఇక్కడ దేశ ప్రజల మొత్తం. ఇది ఏంటి అని అంటే ఎగ్జామ్ వ్యవస్థ మీద ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నమ్మకం పోయిన పరిస్థితి. సో కంపల్సరీ అది జరిగేంత వరకు పోరాడి అది జరిగేటట్లు చూస్తాం. ఎంతమంది విద్యార్థి సంఘాలు ఇక్కడ పాల్గొన్నాయి? ఇక్కడ దాదాపుగా ఉన్న విద్యార్థి సంఘాలు 12 విద్యార్థి సంఘాలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. యువజన విద్యార్థి సంఘాలన్నీ పాల్గొనడం జరిగింది. అన్న చెప్పండి, మీరు ఏమంటారు? పీడిఎస్యూ నుండి మీరు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని రద్దు చేయాలి. ఎవరైతే ఎన్డీఏ చైర్మన్ ప్రదీప్ జోషి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్మేసి చివరికి ఈ దేశానికి డాక్టర్లు తయారు చేసే నీట్ పరీక్ష ఎంట్రన్స్ పరీక్ష పేపర్ను కూడా ఈ రోజు అమ్ముతున్న పరిస్థితి మనకి దేశంలో కనపడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ ఇష్యూ మీద కేంద్ర ప్రభుత్వం 14 రోజులైనా కూడా ఇప్పటివరకు స్పందించకుండా తాత్సారం చేస్తూ ఉంది. ఈ విద్యార్థుల ఆగ్రహాన్ని చూసైనా సరే ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు దించుకొని కళ్ళు తెరిచి ఈరోజు స్పందించి ఈ నీట్ ఎగ్జామ్ మొత్తం కూడా రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీట్ ఎగ్జామ్ అంటే దేశమంతా వేయాలి కాబట్టి పెద్ద ప్రాసెస్ కాబట్టి రద్దు చేయడం వీలు కాదని చెప్పేసి కోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇష్యూ చేసింది. అందుకే మేము ఏమంటున్నామంటే ఈ నీట్ ఎగ్జామ్ అనేది గతంలో ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం బోర్డు ద్వారా ఈరోజు నిర్వహించుకునే స్థితి ఉంది. దాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాన్ని రెగ్యులేట్ చేసేది. అట్లా కాకుండా ఈరోజు రాష్ట్రాల యొక్క హక్కుల్ని కొల్లగొడుతూ ఈరోజు నరేంద్ర మోడీ రాష్ట్రాల పరీక్షలు పెట్టే ఒక అధికారాన్ని కూడా తీసేసి తానే నిర్వహిస్తున్నాడంటే బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన వ్యక్తుల్ని దీంట్లో రిక్రూట్ చేయడం కోసం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తా ఉన్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు విద్యార్థులను కూడా గలమెత్తుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాల యొక్క హక్కులు కొలగొట్టేటువంటి ఈ ఎన్టీఆర్ రద్దు చేసి ఎగ్జామ్ ను కూడా రాష్ట్రాలకే వదిలేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ తప్పిదం జరిగి ఉంటే కోర్టు ఎందుకు అట్లా ఆర్డర్ ఇష్యూ చేస్తుంది అంటే ఒక్కోసారి అక్కడ ఉన్నటువంటి బెంచ్ కానీ లేదంటే ప్రాసిక్యూషన్ సరి చెప్పినా కూడా అట్లనే వివరిస్తూ ఉన్నది. అంటే గతంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా అంటే నిందితులకి ఒత్తాసు జరుగుతున్న స్థితి మనం కనబడుతూ ఉంది. బిల్కిస్ బానో బాధితులను వదిలేసిండు. అట్లనే రేప్ కేసులు ఉన్నటువంటి అనేక మంది స్వామీజీని వదిలేసిండు. అట్లనే ఈ దాంట్లో స్కామ్ చేసినటువంటి పేపర్లు అమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా వదిలేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి వాళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ రద్దు చేయకపోతే తదుపరి ఏంది కార్యక్రమం? ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ లో మేము పెద్ద ఎత్తున మార్చి నిర్వహించినాం. రద్దుగా చేయకపోతే అవసరమైతే దేశ రాజధానిలో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. తెలంగాణ సంబంధించిన బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ స్పందించకపోతే వాళ్ళ పదవులు ఊడుగొట్టేంత వరకు కూడా విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీని పట్ల విద్యార్థులు ఎవరన్నా ఈ బీజేపీ ఇప్పుడు తెలంగాణలో 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళకి అర్జీ పెట్టుకునే ప్రయత్నం ఏమైనా చేసిరా? అర్జీ పెట్టుకుని చాలా మంది విద్యార్థి సంఘ నాయకులు కలిశారు. అంటే డైరెక్ట్ గా రిప్రజెంటేషన్ చేసినా కూడా వాళ్ళు స్పందించిన స్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము అన్ని విద్యార్థి సంఘాలు కలిసిన ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు తెలంగాణలో మేము ఉద్యమిస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి మీరేమంటారు? సో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఏదైతే ఈ ప్రదర్శన ఉందో మేజర్ గా నెట్ కి సంబంధించినంత వరకు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాని గురించి మీ అందరికీ తెలుసు. ఇది అంటే పార్టీ పరంగానే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క ప్రాబ్లం ఏదైతే ఉందో దానిని వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి పిల్లలందరూ అన్ని విధాలుగా అంటే ఎస్ఎఫ్ఐ అయినా ఎన్ఐసియు అయినా ఏదైనా అన్ని రకాలుగా వాళ్ళందరూ బయటకు వచ్చి చేయడం జరుగుతుంది. సో దీనికి అందరి మద్దతు సపోర్ట్ అందరికీ ఉంది. ఇది గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలి, స్టేట్ అయినా సెంట్రల్ అయినా వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్క నిమిషం. రోజు నీట్ పరీక్ష వల్ల చాలా మంది లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో ఒకే సెంటర్లో 6 మంది విద్యార్థులు 720 మార్కులు వచ్చాయి. దీనివల్ల అవకతవకలు జరిగాయని స్పష్టంగా తెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా నీటును రాసినటువంటి విద్యార్థులకు పరీక్ష నిర్వహించిన సందర్భంలో విద్యార్థులకు న్యాయం చేయాలి గవర్నమెంట్, కానీ ఇది న్యాయం చేయకుండా అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు నీట్ పరీక్షను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పి కేంద్రం దీని నుంచి వైదొలగాలి, బాధ్యతలు తొలగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పేపర్ లీక్ అయిందని చెప్పేసి మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? మేము చెప్తా ఉన్నాం, ఒక్కొక్క సెంటర్లో కనీసం ఒక్కొక్క సెంటర్లో 5-6కి 720 మార్కులు వచ్చాయి. అట్లాగే కొంతమంది అసలు
ఒక్క పేపర్లో 720కి 720 వచ్చేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఎంత క్లేవర్ స్టూడెంట్ అయినా పైకి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి మాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి. అట్లాగే మరి దీంట్లో ఉన్నటువంటి అనుమానాలను వారు నిజం చేయాలని చెప్పేసి, నివృత్తి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నీట్ పరీక్ష అనేది ఈరోజు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. చెప్పండి మీ డిమాండ్ ఏంటి? ఏదైతే మరి ఎన్టీఏ నిర్వహిస్తున్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్ 100% పేపర్ లీకేజ్ అయింది. ఏదైతే మరి 24 లక్షల మంది జీవితాలతో ఈరోజు ఎన్టీఏ చెలగాటం ఆడుతూ ఉంది. ఏదైతే మరి పేపర్ లీకేజ్ జరగలేదు, ఇక్కడ 24 లక్షల కుటుంబాల జీవితాలు లీకేజ్ జరిగినాయి. ఇక్కడ ఏదైతే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 2 వారాలుగా దేశవ్యాప్తంగా ఉద్యమం తెరలేపి విద్యార్థులు పోరాడుతూ ఉంటే నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు స్పందించకపోవడం దేశానికి సిగ్గుచేటు. ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కానివ్వండి, కిషన్ రెడ్డి కానీ దీనిపైన స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు G7 సమ్మిట్ పోవటానికి టైం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారానికి పోవటానికి టైం ఉంటుంది, ఏదైతే మరి ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి టైం ఉంటుంది. కానీ ఏదైతే మరి 24 లక్షల మంది విద్యార్థులు జీవితాలు నాశనం అయిపోతుంటే స్పందించడానికి టైం లేదా అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి మోడీ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పి విద్యార్థులు న్యాయం చేయాలి. ఏదైతే నీట్ రిజల్ట్ని క్యాన్సిల్ చేయాలి, ఏదైతే మరి ఉన్నటువంటి నీట్ని రాష్ట్రాలకి అప్పచెప్పి కండక్ట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే నీట్ 2024ని వెంటనే రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి. మరి ఏదైతే 67 మంది హర్యానాకు చెందినటువంటి ఒక కోచింగ్ సెంటర్లో 8 మందికి 720 రావడం జరిగింది, వాళ్ళని వెంటనే శిక్షించాలి, విద్యార్థులు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాము.